తెలుగు సాహిత్యాభిమానులకి నమస్కారం. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. ఈరోజు ఎవర్ గ్రీన్ మినీ కవితలు అనే పేరుతో మీకు కొన్ని ముఖ్యమైన అతి ప్రధానమైనటువంటి మినీ కవితల్ని పరిచయం చేస్తాను. మొదటిగా మినీ కవితల యొక్క శక్తి ఏమిటో కొన్ని కవితల్ని మనం చూద్దాం. ఆరుద్ర గారు అంటారు, ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యం అని అంటారు. కనుక తెలుగు సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒక కథ అందామా, లేకపోతే ఒక నవలందామా, లేదా వచ్చిన కవితా సంపుటి వచ్చిన కవిత్వం అందామా, లేదా దీర్ఘ కవితా సంపుటి ఒకే వస్తువుని తీసుకొని అనేకమైనటువంటి ఆ విషయాల్ని ప్రస్తావన చేస్తూ అధ్యాయాలుగా లేకపోతే ఘట్టాలుగా ఈ విధంగా వివరిస్తూ కవిత్వాన్ని రాసుకుపోతూ ఉండేటువంటి విధానానికి సంబంధించినటువంటి దీర్ఘ కవిత అందామా. ఇట్లాంటి అనేకమైనటువంటి ఎన్ని పేజీలున్నా, ఎంత పెద్ద హృద్గ్రంథమైన, ఏం చెప్పాలి ఏ కవైనా ఏ రచయిత అయినా అంటే, ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యం, ఎన్ని గజాలు రాశాడన్నది కాదు. అదేవిధంగా సినారే గారు కూడా అంటారు, మినీ కవిత ఆయుస్సు మెరుపంతా, కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా అంటాడు. కనుక చదివే ఒక మెరుపు ఏ విధంగా అలా వచ్చి వెళుతుందో, లోకాన్ని సరికొత్తగా ఎలా చూపించి వెళుతుందో, ఆ మెరుపు మన మనసులో ఎలా ఇంకా ప్రసరిస్తూనే ఉంటుందో ఆ వెలుగు, అదేవిధంగా ఈ యొక్క మినీ కవిత్వం కూడా చదివిన పాఠకుడికి అది ఆ మినీ కవిత్వం, ఆ కవిత్వంలో కవి భావుకత వెంటాడుతూనే ఉంటుంది. సో ఇక విషయానికి వద్దాం. ఈ రోజుల్లో ప్రభుత్వాలకి అతి ప్రధానమైన ఆదాయ వనరుగా ఉన్నది ఏంటంటే లిక్కర్, సారాయి. అంటే మద్యపాన నిషేధం అని అనడానికి సాహసించలేనటువంటి ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ఆ యొక్క సారాయిని చూస్తున్నాయి. కానీ వాటిని తాగేటువంటి వాళ్ళు అతి సామాన్యులైనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ శాతం, వారి నుంచే ఆదాయం వస్తుంది. కనుక తాగి వారి ప్రాణాలని బలిపెడుతున్నారు. వారి ప్రాణాలని బలిపెట్టి తాగడం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రభుత్వాలు బతుకుతున్నాయి, పరిపాలించగలుగుతున్నాయి ఆ డబ్బులతో. అందుకే అంటాడు కవి అశోక్ కుమార్, కవితా శీర్షిక సారాయి. పేదోళ్ళని చంపిన ప్రభుత్వాలను బతికేస్తోంది. కనుక పేదోళ్ళని చంపిన ప్రభుత్వాలని బతికించేది ఏంటయ్యా అంటే సారాయి అని. కనుక అలాంటి సారాయికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయ మార్గం మీద ప్రభుత్వాలు ఆధారపడాలి. కానీ పేదోళ్ళని చంపి వాళ్ళ ఆదాయంతో ప్రభుత్వాలు నడపడం కాకుండా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంకా ఒకవైపేం పేదవాళ్ళకి ఈ విధమైనటువంటివి అన్నీ అందుబాటులో ఉంచుతూ, మరొక వైపు వాళ్ళు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీలు రకరకాలైనటువంటివి ఇచ్చేస్తున్నారు. ఇది కాదు, సరైనటువంటి విధానం అవలంబించాలనేటువంటిది కవి యొక్క ఉద్దేశం. ఇక తేడా అనేటువంటి కవిత్వాన్ని చూద్దాం. చల్లా విశ్వనాథం గారు రాసినటువంటి తేడా. గడ్డి తింటూ పాలిస్తే పశువు, పాలిస్తూ గడ్డి తింటే ప్రభువు. కనుక పశువుకి ప్రభువుకి అంటే నాయకునికి ఉన్న వ్యత్యాసాన్ని, ఆ తేడాని ఎలా గుర్తించాలి అంటే, ఈ లోకంలో అంటే ఈ యొక్క మినీ కవితలో ఎంత సంక్షిప్తంగా చెప్పడం కోసం కవి ఉపయోగించినటువంటి పదాలు చాలా తక్కువ, 2-3 పదాలనే ఉపయోగించి ఇడుదటు అడుదిట అన్నట్లుగా శ్లేషతో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని, భావుకతని ఆయన వ్యక్తీకరించగలిగాడు. చూడండి, గడ్డి తింటూ పాలిస్తే పశువు. కనుక పచ్చగడ్డో ఎండుగడ్డో ఏదో మొత్తానికి గడ్డి తింటూ ఆ పాలు ఇస్తుందనుకోండి, దాన్ని పశువుగా మనం గుర్తించాలి. ఇక పాలిస్తూ అంటే పరిపాలిస్తూ, గడ్డి తింటే అంటే లంచాలు మెక్కుతూ, అవినీతికి పాల్పడుతూ, స్కాములకు పాల్పడుతూ ఉంటే వాడిని
నాయకుడు అనాలి. ఇది ఈ లోకంలో ఇప్పుడు నడుస్తున్న కనుక ప్రభుత్వాలు స్వాతంత్ర్య అనంతరం కొంతకాలం తప్పించి ఆ తర్వాత అనేకమైనటువంటి స్కామ్లు జరుగుతున్నాయి. ఇటువంటి నాయకులు కేవలం రాజకీయాల్లోకి అవినీతి కొరకే వస్తున్నారు. ఈ అనుభవం లేకపోతే ఈ యొక్క పరిశీలనలో నుంచి రాసినటువంటి కవిత్వమే ఇది. ఇక ఎన్నికల్లో మనం చూస్తుంటాం, ఎన్నికల్లో నిలబడినటువంటి వాళ్ళు ఎవరయ్యా, మనల్ని సరిగ్గా పరిపాలించగలిగినటువంటి నాయకుడేనా అని మనం పరిశీలిస్తే అందరికీ గత ఘన చరిత్ర కలిగినటువంటి వాళ్ళే. అందుకే మరి ఎవరిని ఎన్నుకోవాలి? మరి ఎన్నికలు చాలా ప్రధానమైనవి, ఓటు చాలా విలువైంది. అలాంటి ఓటు ఎవరికి వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నోటా అనేటువంటిది పెట్టినప్పటికీ కనుక ఈ అశోక్ కుమార్ గారు ఏమంటారంటే, కవితా శీర్షిక ఎన్నికల బరిలో పులి తోడేలు డేగా రాబందు. ఎన్నికల బరిలో పులి తోడేలు డేగా రాబందు. మనకున్న చాయిస్ ఎవరికి ఆహారం కావడమో తేల్చుకోవడమే. కనుక మనకున్న చాయిస్ ఏంటయ్యా అంటే ఎవరికి ఆహారం కావడమో తేల్చుకోవడమే. ఎన్నికల బరిలో నిల్చున్నటువంటి వాళ్ళల్లో పులి లాంటి స్వభావం కలిగినటువంటి వాడు, తోడేలు లాంటి స్వభావం కలిగినటువంటి వారు, డేగ లాంటి రాబందు లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరు చాలా త్వరితగతిన ప్రాణాలు తీసేవాళ్ళు కాదో అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. ఇక అలాగే ఒక ధ్వని పూర్వకమైనటువంటి మినీ కవిత్వాన్ని చూద్దాం. లకుమ ఈ విధంగా అంటాడు. కవితా శీర్షిక బరువు. ఒకప్పుడు కాగితం కదలకుండా ఉండడానికి, ఇప్పుడు ఆ కాగితమే కదలడానికి. బరువు అంటే మనం ఆఫీసులో చూస్తూ ఉంటాం, ఒక అందమైనటువంటి గ్లాసు పేపర్ వైట్ గుండ్రంగా ఉండి పెడుతుంటాం. ఇవి ఒకప్పుడు ఫైల్స్ మీద ఆ బరువు, ఆ పేపర్ వైట్ ఎందుకు పెడతాము అంటే పేపర్ లేకుండా గాలికి, ఫ్యాన్ గాలికి అటుకిటికి. కానీ ఇప్పుడు ఆ కాగితం కదలడానికంటే ఆయా ఆఫీసుల్లో ఉండే మన యొక్క ఫైల్ కదలాలంటే అధికారి చేతిలో లంచం అనే బరువు పెడితేనే ఆ కాగితం, ఆ ఫైల్ కదిలి మన పని అవుతుంది. లేదంటే లంచం ముట్టందే ఆ యొక్క ఫైలు ఒక్క ఇంచు కూడా కదలనటువంటి స్థితిని, ఈ వ్యవస్థ యొక్క స్థితిని ఈ విధంగా కవిత్వ రూపంలో లక్మ రాయడం జరిగింది. ఇక బత్తుల బివి అప్పారావు గారు ఒక అద్భుతమైనటువంటి జాతీయాన్ని ఉపయోగించి రాశారు. ఎవరైనా చనిపోతే వాడికి భూమి మీద నూకలు చెల్లాయి అని అంటుంటారు. ఆ చెల్లాయి అనేటువంటి దాన్ని, నూకలు చెల్లాయి అనేటువంటి ఇడియాన్ని, జాతీయాన్ని తీసుకొని తుఫాను వచ్చింది, ఎందరికో నూకలు చెల్లాయి. తుఫాను వచ్చి అనేక మంది స్థిర నివాసం లేనటువంటి వారు మరి ముఖ్యంగా ఆ యొక్క భయంకర తుఫానికి చనిపోతుంటారు. కనుక తుఫాను వచ్చింది, ఎందరికో నూకలు చెల్లాయి, కొంత బియ్యం బస్తాలు మిగిలాయి. కనుక నూకలు చెల్లినటువంటి వాళ్ళు చెల్లితే అలాంటి పేదలకి పంచడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సరఫరా చేయమని ఇవ్వమని ఇచ్చినటువంటి ఆ యొక్క బియ్యం బస్తాలని అధికారులు పంచకుండా దాన్ని పక్కదోవ పట్టిస్తూ ఆ విధంగా వాళ్ళు గడిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి అవినీతి కూడా, అవినీతికి అనేక రూపాలు, కొత్త కొత్త రూపాలు, మార్గాలు. సో ఈ రకమైనటువంటి తీరుని, అధికారుల యొక్క తీరుని ఈ రకంగా రాయడం జరిగింది. ఇక ఆచార్య భావన్ మినీ కవిత్వం అనగానే ఇది గుర్తుకు రావాలి. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మినీ కవిత్వం. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క కవిత్వంతోనే కవిగా ఆయన ఇంకా బ్రతికే, జీవించే ఉన్నాడు అని చెప్పచ్చు. కవితా శీర్షిక కెరటం నా ఆదర్శం. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కెరటాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాడు కవి. కవే కాదు, మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నిత్య చైతన్యశీలమైనటువంటి మనిషి అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు అనేక రకాలుగా ఆలోచన చేస్తుంటారు. కొంతమంది దాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ బుద్ధిబలం లేని ఈ యొక్క కెరటమే అనేక రకాలుగా చైతన్యశీలమైనటువంటిదిగా
ఎగసిపడుతూ ఆకాశాన్ని అందుకోవాలన్నట్టు లేకపోతే గట్టుని దాటాలన్నట్టుగా ఎగసిపడుతూ మరలా క్రింది చతికిలబడి మరలా ఎగసిపడుతూ మరలా లేచి ఈ విధంగా చేస్తూ ఉంటుంది. కనుక అలా మరి నిత్యం ప్రయత్నించేటువంటి ఆ కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు, లేచి పడినందుకు కాదు మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. పడినప్పటికీ, పడుతున్నప్పటికీ, అనేక మార్లు పడినప్పటికీ అది మరలా లేచి ప్రయత్నం చేసే దానికోసం మనం ఆదర్శంగా తీసుకోవాలి. కనుక మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కెరటంలాగే మరలా లేయాలి, మరలా ప్రయత్నించాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇక సంక్షేమ పథకాల గురించి సాయి ప్రకాష్ ఈ విధంగా రాశారు. కవిత శీర్షిక పథకాలు. సంక్షేమ పథకాలు ఆకాశం నుండి రాలే ఉల్కలు, నింగిలోనూ ఉండవు, భూమి మీద కనిపించవు. కనుక ఒకప్పుడు, ఇప్పుడు పర్వాలేదు, చాలా సంక్షేమ పథకాలు మాలాంటి వారు చాలు బాబు, చాలు 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 అని అంటున్నాము. సంక్షేమ పథకాలు అన్ని కుప్పలు తెప్పలుగా సంక్షేమమే ప్రధానం అన్నట్లుగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ మాలాంటి వారి యొక్క అభిప్రాయం ఏంటంటే సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కూడా కావాలి. ఆ అభివృద్ధి మౌలికమైనటువంటి అభివృద్ధి అని మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. సంక్షేమ పథకాలకే వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంటాయి. కానీ మరి అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రభుత్వాలు మరి ఏ విధంగా అభివృద్ధికి మరి వనరులు ఎలా ఉంటాయనేటువంటిది కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, సంక్షేమ పథకాలు ఆకాశంలో నుండి రాలే వల్కలు. సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయంటే ఆర్భాటంగా కనిపిస్తుంది. ఒకరోజు ఆ సంక్షేమ పథకం ప్రారంభం రోజు ఏ విధంగా అంటే ఆకాశంలో ఉండే ఒక ఉల్క రాలి పడుతుంటే చాలా ఆకర్షణీయంగా కనపడుతుంటుంది. కానీ తెల్లారి చూస్తే ఎక్కడ అది కనిపించే దాఖలా ఉండదు. నింగిలోనూ ఉండవు, భూమి మీద కనిపించవు. కనుక నింగిలో ఉల్క రాలి పడుతున్నప్పుడు కనిపించిన ఆ దృశ్యం మాదిరిగా ఆ తర్వాత ఆ సంక్షేమ పథకాల జాడ, దాన్ని పొందినటువంటి లబ్ధిదారులు, ఆ పథకం వల్ల ఇంతమంది లాభ పొందారు అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. ఇది ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ యొక్క విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. జి తులసి అనేటువంటి కవిత్రి ఇలా రాస్తుంది. కవిత శీర్షిక కొడుకు. నిన్న అన్నం తినడానికి ఏడిపించాడు, నేడు అన్నం పెట్టడానికి ఏడిపిస్తున్నాడు. కనుక పిల్లల యొక్క తత్వం ఎలా అయిపోయిందంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని ఏ విధంగా ఎంత గొప్పగా గౌరవంగా మరి వారిని చూసుకోవాలో గ్రహించకుండా నిర్లక్ష్యంగా, ఇంకా చెప్పాలంటే కఠినంగా తల్లిదండ్రుల పట్ల ఉంటున్నారు. నిన్న అన్నం తినడానికి ఏడిపించాడంటే చిన్నప్పుడు చంకలో ఉన్నప్పుడు తల్లి గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామను చూపిస్తూ మాయబుచ్చి తినడానికి నోరు తెరవనటువంటి బిడ్డకి ఎన్నో రకాలుగా ప్రయత్నించి తినిపిస్తే ఆ తల్లి పెద్దదై ముసలిదైనప్పుడు, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు, యవన దశకు వచ్చినప్పుడు ఏ విధంగా చూస్తున్నాడంటే నేడు అన్నం పెట్టడానికి ఏడిపిస్తున్నాడు. సమయానికి తల్లికి, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లికి బాధ్యతగా తనని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసినటువంటి ఆ తల్లికి సమయానికి ఇంత అన్నం పెట్టి ఆకలి తీర్చడానికి మరి ఆ విధమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి పిల్లలు నిర్లక్ష్యంగా, ఇంకా చెప్పాలంటే వృద్ధాశ్రమాల్లో పడేసి ఈ విధంగా ఉంటున్నారు. అందుకని చట్టాలు కూడా కఠినమైనటువంటి వచ్చాయి. మనిషి దోవ తప్పినప్పుడు ఈ రకమైనటువంటి చట్టాలు రావడంలో విచిత్రమేమీ లేదు. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు. పెద్ద ఆపరేషన్, కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరగబడ్డాడు. ఇంకేం కోలుకుంటుంది? బిడ్డల యొక్క తత్వాన్ని జనార్దన మహర్షి ఇలా రాశాడనమాట. చిన్నప్పుడు తల్లి నవమాసాలు మోస్తున్న క్రమంలో కనే సమయంలో ఒక్కోసారి ఆ బిడ్డ తిరగబడినప్పుడు
సుఖప్రసవం జరగనటువంటి పరిస్థితుల్లో తల్లి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది కనుక డాక్టర్లు ఏం చేస్తారు, పెద్ద ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీస్తారు. ఆ పెద్ద ఆపరేషన్ అనేటువంటిది మరొక పెద్ద పని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇదిగో కవి చెప్పినట్లుగా ఆ తల్లి ఆ విధంగా కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి మళ్ళా తిరగబడ్డాడు. ఎలా? తల్లి చెప్పిన మాటలు వినకుండా, తల్లి ఆలోచనలకి విరుద్ధంగా, సమాజ అభిప్రాయాలకు విరుద్ధంగా రకరకాల అలవాట్లతో ఎంత చెప్పినా వినకుండా తిరగబడ్డాడు. ఇంకా చెప్పాలంటే చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి తల్లిదండ్రుల మీద. అలాంటి బిడ్డ మళ్ళీ తిరగబడ్డాడు. ఇంకేం కోలుకుంటుంది? మానసికంగా ఏ తల్లి ఈ రకమైనటువంటి పిల్లల వైఖరిని బట్టి కోలుకోలేదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. కనుక ఈ కవిత్వాన్ని వింటున్నటువంటి బిడ్డలైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలని జనార్దన్ మహర్షి ఈ కవిత్వాన్ని రాయడం జరిగింది. అలాగే వసీరా అనేటువంటి కవి జీవితాన్ని చాలా సంక్షిప్తంగా, జీవిత తత్వాన్ని ఈ మినీ కవిత్వంలో చెప్పాడు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. జీవితం అంటే ఏంటి? ఏదో వాడికి కోట్లు రూపాయలు ఉన్నాయి కనుక వాడి జీవితం అంతా హాయిగా సాఫీగా, ఎలాంటి కష్టాలు నష్టాలు మానసిక ఆందోళనలు లేకుండా సజావుగా సాగిందని పేదవాడు, డబ్బు లేనివాడు, మధ్యతరగతి వాడు అనుకుంటే అపోహ, పొరపాటు. ఎంతటి వాడైనా మనిషి అన్నవాడు కాళ్ళు తడవకుండా మరి సముద్రాన్నైనా దాటగలిగినటువంటి శక్తియుక్తులు కలిగిన వాడైనప్పటికీ కళ్ళు తడవకుండా, అంటే దుఃఖించకుండా, కన్నీరును కార్చకుండా జీవితాన్ని దాటలేడు పుట్టినటువంటి మనిషి. అది జీవితం. ఇక చంద్రసేన అనేటువంటి మరొక కవి మరొక మినీ కవితలో ఈ విధంగా అంటున్నాడు. కవిత శీర్షిక కంటి తెలివి. అంటే జీవితాన్ని చాలామంది నిర్వచించారు. ఇంత జీవితాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అనేకమైనటువంటి వాటిని ఎదుర్కొనేటువంటి మనిషి, ఇలాంటి మనుషులతో కూడుకున్న ఈ సమాజంలో ఇంత అనంతకాలంలో ఒక మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, 100 ఏళ్ళ, ఇది చాలా స్వల్పమైంది, అల్పమైంది. అందుకే అంటున్నాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం. కన్ను తెరిస్తే అది జననం, పుట్టినట్టు, కన్ను మూస్తే మరణం, చనిపోయినట్టు. కానీ అనంతకాలంలో ఆ మనిషి తాలూకా ప్రయాణం ఏంటయ్యా అంటే ఒక రెప్పపాటు ప్రయాణం. ఈ రెప్పపాటు ప్రయాణంలో మనిషి సాటి మనిషి పట్ల ఏ విధంగా, ఎన్ని రకాలుగా, ఏ విధమైనటువంటి వైఖరితో, ఎన్ని మోసాలతో, ఎన్ని దగాలతో, ఎన్ని కుట్రలు కుతంత్రాలతో వ్యవహరిస్తారు, ఎంత అసూయతో వ్యవహరిస్తారో మనం చూడొచ్చు. కనుక జీవితం విలువ తెలుసుకొని ప్రతి మనిషి ఆలోచన చేసి సజావుగా బతకాలని ఈ కవిత్వం మనకి చెబుతుంది. ఈ సమాజం నవసమాజంగా చెప్పుకునేటువంటి సమాజం, చైతన్యహీనమైనటువంటి సమాజం, చైతన్యం లేని ఈ ప్రజలు ఒకసారి ఈ కవిత్వాన్ని బట్టి ఏ విధంగా తాము ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల ఏ విధంగా స్పందన కలిగినటువంటి వారై ఉండాలో తెలియజేస్తూ రాసినటువంటి కవిత్వం కొల్లూరి అనగానే మినీ కవిత్వానికి సంబంధించి కృషి చేశారు. ఈ లోకం నల్లబోర్డు మీద, అంటే ఈ లోకం అనేటువంటి నల్లబోర్డు మీద విప్లవం డస్టర్తో ఓనమాళ్ల ఆనవాళ్ళు చెరిపేయాలి, కొత్త ఊపిరి పోసి అక్షరాల్ని సృష్టించాలి, మళ్ళీ దేశాన్ని బళ్ళో వెయ్యాలి. ఈ చివరిలైన మళ్ళీ దేశాన్ని బళ్ళో వేయాలి అనేటువంటి, అంటే తిరిగి చిన్నప్పుడు పిల్లలు సరిగ్గా చదవకపోతే ప్రమోట్ చేసేవాడు కాదు, మరలా వాడిని అదే క్లాసులో వేసి చదివిస్తే మరలా వాడు కాస్త ఇంప్రూవ్ అవుతాడేమనేటువంటి ఆలోచన. అలాగే ఈ దేశం అనే నల్ల బోర్డు మీద ఇప్పటి వరకు ఉన్న అక్షరాలు ఏంటంటే చైతన్య రహితమైనటువంటి అక్షరాలు ఉన్నాయి. కానీ
ఇలాంటి అక్షరాలనే తత్వాల్ని, ఇలాంటి అక్షరాలనేటువంటి భావజాలాన్ని విప్లవం అనేటువంటి డస్టర్తో తుడిపేసి కొత్త ఊపిరిలో పోసే ఉత్తేజాన్ని కలిగించే చైతన్యాన్ని కలిగించేటువంటి అక్షరాలని, అక్షర సంపదని, సాహిత్య సంపదని సృష్టించి కనుక విప్లవం అంటే ఏదో పూర్వకాలంలో లాగా, లేకపోతే నక్సలైట్ల లాగానో, లేకపోతే అల్లూరి సీతారామరాజు లాగానో ఏదో తిరగబడి చేయమని కాదు. మన యొక్క నిరసనని ఒక విషయం పట్ల తెలియజేసి దాన్ని సాధించుకునేటువంటి క్రమం ఉంది. దాన్ని మనం నిర్వహించాలి అనేటువంటిది. ఈ విధంగా మినీ కవిత్వం నిడివిరీత్యా చిన్నదైనప్పటికీ అద్భుతమైనటువంటి భావుకతని కలిగినటువంటి ఒక అణుబాంబులాగా విప్లవాన్ని, చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఆ గొప్ప గుణం ఈ కవితా ప్రక్రియలో ఉంది. అల్పాక్షరాలలో అనల్పార్థం కనుక అల్పాక్షరాలు, చాలా తక్కువ అక్షరాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మినీ కవిత్వంలో కొన్ని పదాలు అటు ఇటు తిప్పి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించినటువంటి రచనా శైలిని మనం గమనించవచ్చు. అలాగే కొన్ని అవసరమైనటువంటి వాటికి కవిత శీర్షికను పెట్టాలి, అవసరం లేనటువంటి దానికి శీర్షిక అవసరం లేదు. సో ఇది కూడా గమనించవచ్చు. కనుక ఇలాంటి అనేకమైనటువంటి మినీ కవితల్ని మనం మరొక భాగంగా కూడా చూద్దాం. ఈ మినీ కవిత్వం మీకు నచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. మీకు నచ్చితే ఈ యొక్క వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.